చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి విషయంలో శిరీష్ రెడ్డి గారు మాట్లాడిన మాట సద్దుమనగట్లేదు. ఎందుకంటే క్షమాపణ కోరారు, అయినా కానీ అభిమానులు శాంతించట్లేదు. దీనికి కారణం ఎందుకంటే RRR తర్వాత ఆస్కార్ రేంజ్కి ఎదిగిన రామ్ చరణ్ గారు తండ్రికి మించిన తనయుడిగా మనం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంతోషాన్ని చాలామందిని ప్రశంసించేట్టు చేయగలిగింది. అతనిలో ఇంత సెటిల్ పెర్ఫార్మెన్స్ ఉందా అనేది అందరూ కూడా విమర్శనవాదులు కూడా ప్రశంసించారు. ఆస్కార్లో అవార్డు కూడా తీసుకున్నారు, మనం అందరూ చూసిన విషయమే. బట్ అటువంటి వ్యక్తిని గేమ్ చేంజర్ వల్ల మేము చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళాం, మాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది, ఆ తర్వాత వచ్చిన సినిమా లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి అనటం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. ఆ తర్వాత వెంటనే ఇంకొక మాట కూడా, రామ్ చరణ్ గారు కానీ ఆ సినిమాలో నటించిన హీరో కానీ దర్శకుడు శంకర్ కానీ మమ్మల్ని ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని చెప్పి అనటం మెగా అభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు తీవ్ర నిరాశ, హెచ్చరిక కూడా జారీ చేశారు. అంటే మీకు RRR తర్వాత 3 సంవత్సరాల సమయం మీకు ఇస్తే మీరు అనాల్సిన మాటల మీరు అని బహిరంగంగానే అందరూ కూడా విమర్శించడం అంటే మీరు క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగంగా అని చెప్పారు వాళ్ళు. మరి వెంటనే దిగొచ్చి ఇది కరెక్ట్ కాదు, మేము ఎన్నాళ్ళ నుంచో సాన్నిధ్యం ఉంది చిరంజీవి గారితో, ఎవరినన్నా నొప్పించుంటే క్షమించండి అని లెటర్ రిలీజ్ చేశాడు శిరీష్ రెడ్డి గారు. ఎందుకంటే దిల్ రాజు గారి చేతిలో ఆ నలుగురు అన్నప్పుడు, ఆ నలుగురు చేతిలో దిల్ రాజు గారు కూడా ఉన్నారు, థియేటర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. సరే, ప్రముఖ నిర్మాతగా చలామణి అవుతున్నారు, కానీ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు. మెగాస్టార్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చి యంగ్స్టర్స్ని ప్రోత్సహించే వ్యక్తి ఆయన. చిన్న దర్శకుడిని కూడా, చిన్న నటుని కూడా పిలిచి అప్రిషియేట్ చేసి ఇంటికి పిలిచి భోజనం పెట్టే సంస్కృతి వాళ్ళది. అటువంటిది తండ్రికి మించిన తనయుడుగా వివాద రహితుడుగా ఉన్న రామ్ చరణ్ని విషయంలో దిల్ రాజు బ్రదర్స్ మాట్లాడిన మాటలు చాలామందికి ఇబ్బంది కలిగించినాయి. మెగా కాంపౌండ్ని తాకింది. మెగా అభిమానులందరూ కూడా తీవ్రమైన నిరసన. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి సభలో, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వకీల్ సాబ్లో దిల్ రాజు గారి దగ్గర తీసుకున్న అడ్వాన్స్తో పార్టీని నడిపానని చెప్పాడు. అదే ఆయన సంస్కారం. కానీ వీళ్ళకి ఏమైంది, వీళ్ళ బ్రదర్కి? గేమ్ చేంజరు ఎవరు తప్పు ఇక్కడ? నటుడుగా రంగస్థలంలో కావచ్చు, మగధీరలో కావచ్చు, ఆ తర్వాత RRRలో కావచ్చు, ఒక్కొక్క సినిమాకి అతను చూపిస్తున్న నటన అద్భుతం. అటువంటి రామ్ చరణ్ని ఏదైనా లోపం ఉందా సినిమాలో? గేమ్ చేంజర్ విషయంలో లోపం ఎవరిదంటే దర్శకుల మీద, హీరో మీద నెట్టేసి మీరేదో పత్తితుల్లాగా వీళ్ళెవరండి బాబు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అభిమానులు అంటున్నారు. అంటే లెటర్ రిలీజ్ చేసినంత మాత్రాన శాంతించే పరిస్థితి ఏం కనపట్ల. బహిరంగ మీడియాలో రామ్ చరణ్ గారిని మెగా అభిమానులు ఉద్దేశించి క్షమాపణ కోరాల్సిందే అంటున్నారు. మరి దీన్ని మరి చేయగలరా లేదా? ఈరోజు రేపు అభిమానులు చూస్తామని హెచ్చరికలు ఇంకా జారీ చేస్తున్నారు. వాళ్ళు శాంతించట్లేదు. ఎందుకంటే మెగా అభిమానులు అంటే 4.5 దశాబ్దాల కృషి, పట్టుదల. చిరంజీవి గారు అనే వ్యక్తి ఎంతో కష్టపడి ఈ యొక్క లెగసీని చేసాడు. ఇప్పటికి కూడా మక్కటు లేని మహారాజుగా ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. తర్వాత వారసత్వంగా వచ్చిన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, తర్వాత సాయిధరం తేజ్, అందరూ కూడా హీరోలుగా, స్టార్ హీరోలు 5-6 ఉన్నారు ఆ ఫ్యామిలీలో. మరి వాళ్ళు విమర్శిస్తే అభిమానులు ఎలా చూస్తా ఊరుకుంటారు? కాబట్టి ఇప్పటికైనా మీరు నిర్మాతలు, హీరోలు, దర్శకుల వల్ల మీరు నిర్మాతలు అయ్యారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా డబ్బు మేమేదే సక్సెస్ రేటు, మేము తీసిందే, మేము డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పి దర్శకుడు శంకర్ గారి మీద, హీరో మీద వేయటం అనేది అందరూ కూడా ఇది తప్పు. దిల్ రాజు గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్ శిరీష్ రెడ్డి కావచ్చు, వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి, వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని అందరూ చెప్తున్న మాట. కాబట్టి ఇకనైనా బహిరంగ లెటర్ రాసి ఏదో వాళ్ళు శాంతిస్తారని అనుకుంటే అభిమానులు శాంతించే పరిస్థితి కనపట్ల. ఈ ప్రభావం ఇంతటితో ఉండదు. గేమ్ చేంజరు అయిపోయి ఇప్పుడు కూడా నలుగుతుందంటే ఎందుకు వీళ్ళు మనసులో అదేదో పెట్టుకొని ఈ విధంగా రామ్ చరణ్ మీద వేయటం కరెక్ట్ కాదంటున్నారు. కాబట్టి వీళ్ళు రేపు సినిమా, తమ్ముడు సినిమా ఏదో నితిన్ది రిలీజ్ అవుతుంది, దానికి పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానులు సపోర్ట్ కావాలా? రేపు వీళ్ళు తీయబోయే ఏ సినిమాకైనా వాళ్ళు సపోర్ట్ కావాలా? మరి అటువంటి సమయంలో మెగా ఫ్యామిలీ జోలికి వస్తే మంచిది కాదనేది చాలామంది చెప్తున్నమాట. మరి ఈ రోజైనా కానీ ఆయన స్పందించి మీడియా ముఖంగా తక్షణం క్షమించాలని కోరుకున్నారు. అది గనక చేస్తే వాళ్ళకే మంచిది. మరి చూడాలా ఏం జరుగుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.